ఓం శ్రీ మాత్రే నమః. నవంబర్ 2వ తేదీ ఆదివారం నుంచి నవంబర్ 8వ తేదీ శనివారం వరకు ఈ వారంలో ఏ రాశి వారికి ఎలా ఉండబోతోంది, ఏ రాశి వారికి అదృష్టం కలిసి రాబోతోంది, ఏ రాశి వారికి మంచి ఫలితాలు అందబోతున్నాయి, ఏ రాశి వారు ఎలాంటి పరిహారాలు చేస్తే మంచి ఫలితాలు పొందుతారు అనే విషయాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మేషరాశి. ఈ వారం మేషరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ వారం మొదట్లో వ్యవహారాల్లో ప్రతికూలతలు ఎదుర్కొంటారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. దుబారా ఖర్చులు విపరీతం. అనవసరపు జోక్యం తగదు. ఒకరికి సలహా ఇచ్చి మరొకరికి వ్యతిరేకులవుతారు. కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. పనులు బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. సలహాలు సాయం ఆశించవద్దు. స్వయం కృషితో అనుకున్నది సాధిస్తారు. సంతానం దూకుడును అదుపు చేయండి. సన్నిహితులను వేడుకలకు ఆహ్వానిస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూ సమాచారం అందుతుంది. ప్రకటనలు దళారుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలు ఆటంకాలను ధీటుగా ఎదుర్కొంటారు. దైవ దీక్షలు స్వీకరిస్తారు. ప్రయాణంలో జాగ్రత్త. వారం మధ్యలో కాంట్రాక్టర్లకు బిల్డర్లకు నిర్మాణ పనుల్లో ఏకాగ్రత ఎంతో ముఖ్యం. క్రయ విక్రయాలు సంతృప్తినిస్తాయి. బంధువులు మీ గురించి చేసిన వ్యాఖ్యలు మనస్తాపం కలిగిస్తాయి. ఉద్యోగస్తులు విశ్రాంతికై చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కళలు క్రీడాకారులకు సదవకాశాలు లభిస్తాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వారం చివరిలో ముఖ్యమైన పనులు విజయవంతంగా సాగుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారమై లబ్ధి పొందుతారు. చీటికి మాటికి వేధిస్తున్న ఒక సమస్య నుంచి బయటపడతారు. విద్యార్థులకు విదేశీ విద్యావకాశాలు దక్కవచ్చు. ఆర్థిక లావాదేవీలు మరింత మెరుగ్గా ఉంటాయి. రుణ బాధలు తొలగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో హోదాలు దక్కే అవకాశం ఉంది. పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం. మేషరాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. మేషరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. వృషభ రాశి. ఈ వారం వృషభ రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి మొదట్లో సంప్రదింపులు నిరుత్సాహపరుస్తాయి. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. కుటుంబీకుల కోసం బాగా వ్యయం చేస్తారు. పొదుపు మూలకధనం ముందుగానే గ్రహిస్తారు. సమర్థతకు ఏమంత గుర్తింపు ఉండదు. శ్రమించిన ఫలితం అంతంత మాత్రమే. కొంతమంది వ్యాఖ్యలు ఆలోచింపచేస్తాయి. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఇంటర్వ్యూ అనుకూలించదు. సంతానం రాక ఉత్సాహాన్ని ఇస్తుంది. మీ శ్రీమతి వైఖరిలో మార్పు సంభవం. గృహ మార్పు యత్నం కలిసి వస్తుంది. ఆత్మీయులను విందులకు ఆహ్వానిస్తారు. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం నిరుత్సాహపరుస్తుంది. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. అధికారులకు ధన ప్రలోభం తగదు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి ఉంటుంది. వారం మధ్యలో కోళ్లు, మత్స్య, గొర్రెల వ్యాపారులకు లాభదాయకం. క్రీడల పట్ల ఆసక్తి పెరుగుతుంది. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. గత అనుభవాలు జ్ఞప్తికి రాగలవు. ఇతరులకు వాహనం ఇచ్చే విషయంలో పునరాలోచన చాలా అవసరం. నిత్యావసర వస్తు వ్యాపారులకు, స్టాకిస్టులకు పురోభివృద్ధి కానరాగలదు. వారం చివరిలో కొన్ని పనులు కొంత నిదానించినా ఎట్టకేలకు పూర్తవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగాలు దక్కే అవకాశం ఉంది. కోర్టు వ్యవహారాలలో కొంత ప్రగతి కనిపిస్తుంది. వ్యాపారాలు గతం కంటే కాస్త మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగాలలో పని ఒత్తిళ్లు ఉన్నా సమర్థతను చాటుకుంటారు. పారిశ్రామిక వర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు ఉంటాయి. పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం. వృషభ రాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం ఆంజనేయ దండకం పఠించండి. వృషభ రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మిథున రాశి. ఈ వారం మిథున రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. సంప్రదింపులు కొలిక్కి వస్తాయి. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. మొండి బాకీలు వసూలవుతాయి. ఖర్చులు సంతృప్తికరం. సన్నిహితులకు సాయం అందిస్తారు. పనులు సకాలంలో పూర్తవుతాయి. నోటీసులు అందుకుంటారు. పెట్టుబడులకు అనుకూలం. వేడుకలను ఘనంగా చేస్తారు. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి. సభ్యత్వాలు దైవ దీక్షలు స్వీకరిస్తారు. ఆత్మీయుల క్షేమం సంతృప్తినిస్తుంది. ప్రయాణంలో చికాకులు తప్పవు. వారం మధ్యలో స్త్రీలు పనిలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. మీ మాటకు సంఘంలో మంచి గుర్తింపు లభిస్తుంది. పెద్దల ఆరోగ్య విషయంలో సంతృప్తి కానరాదు. అందరితో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. గృహంలో మార్పులు, చేర్పులు కొంత అసౌకర్యం కలిగిస్తాయి. కొన్ని సమస్యలు మీ గౌరవ ప్రతిష్టలకు సవాలుగా నిలుస్తాయి. వారం చివరిలో కొత్త పనులు చేపట్టి సమయానికి పూర్తి చేస్తారు.
విద్యార్థులు కోరుకున్న అవకాశాలను సాధిస్తారు. ఆస్తి తగాదాల నుంచి బయటపడతారు. వాహనాలు, భూములు కొంటారు. ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. ఉద్యోగాలలో ఉన్నత పోస్టులు దక్కుతాయి. కళారంగం వారికి సత్కారాలు జరుగుతాయి. మిథున రాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం హయగ్రీవ స్తోత్రాలు పఠించండి. మిథున రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కర్కాటక రాశి. ఈ వారం కర్కాటక రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. ధనమూలక సమస్యలను ఎదుర్కొంటారు. రుణదాతల ఒత్తిళ్లు అధికం. ఖర్చులు అంచనాలను మించుతాయి. ఆత్మీయుల కలయికతో కుదుటపడతారు. పనులు ముందుకు సాగవు. మీ శ్రీమతి సలహా పాటించండి. అనవసరపు విషయాల్లో జోక్యం తగదు. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. పెద్దల సలహా పాటించండి. ఏకపక్షంగా వ్యవహరించవద్దు. సంతానం విజయం సంతోషాన్ని ఇస్తుంది. దైవ కార్యంలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తుల వారికి సామాన్యం. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి. వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు. వారం మధ్యలో ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు. మిత్రులతో కలిసి దైవ కార్యాల్లో పాల్గొంటారు. సోదరుల మధ్య ఓ రహస్యం తెలుసుకుంటారు. స్థిర చరాస్తుల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. ప్రత్యర్థులు మీ శక్తి సామర్థ్యాలను గుర్తిస్తారు. ఖర్చులు పెరగడంతో రుణాలను చేబదుళ్లు తప్పవు. వారం చివర్లో అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. గృహం, వాహనాలు కొనుగోలు చేస్తారు. కోర్టు వివాదం ఒకటి పరిష్కారమయ్యే సూచనలు. వ్యాపారాలలో లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో ఒత్తిళ్లు తొలగుతాయి. రాజకీయ వర్గాలకు మరింత ఉత్సాహంగా ఉంటుంది. దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం. కర్కాటక రాశి వారి ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. కర్కాటక రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. సింహరాశి. ఈ వారం సింహరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో ఖర్చులు విపరీతంగా ఉంటాయి. ధనానికి ఇబ్బంది ఉండదు. వివాహ యత్నం ఫలిస్తుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. స్తోమతకు మించి హామీలు ఇవ్వవద్దు. మీ అభిప్రాయాలను పెద్దల ద్వారా తెలియచేయండి. ఆదాయాభివృద్ధి. వ్యవహారానుకూలత ఉంటాయి. వాగ్దాటితో ఆకట్టుకుంటారు. పరిచయాలు బలపడతాయి. సన్నిహితులతో ఉల్లాసంగా గడుపుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి. పనులు హడావిడిగా సాగుతాయి. ఆరోగ్యం మందగిస్తుంది. విశ్రాంతి అవసరం. సంతానం అత్యుత్సాహం ఇబ్బంది కలిగిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. పెట్టుబడులకు అనుకూలం. వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఉద్యోగస్తులకు పదవీ యోగం. ధనలాభం. సన్మాన సాహిత్య సభల్లో పాల్గొంటారు. వృత్తి, ఉపాధి పథకాల్లో నిలదొక్కుంటారు. వారం మధ్యలో భాగస్వామిక వ్యాపారాల నుంచి విడిపోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. కుటుంబీకుల మధ్య కీలకమైన విషయాలు చర్చకు వస్తాయి. తలపెట్టిన పనులు నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు. కలప, ఐరన్, ఇటుక, సిమెంట్ వ్యాపారులకు, స్టాకిస్టులకు పురోభివృద్ధి. స్త్రీలు అనవసరపు విషయాలకు ప్రాధాన్యత ఇచ్చి ఇబ్బందులకు గురవుతారు. వారం చివర్లో ఆర్థికంగా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే క్రమేపీ వీటిని అధిగమించి ముందుకు సాగుతారు. కొంత సొమ్ము సమకూరి అవసరాలు తీరుతాయి. విద్యార్థుల కృషి ఫలించే సమయం. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాలలో అనుకున్న హోదాలు సాధిస్తారు. కళారంగం వారికి విశేష ఆదరణ లభిస్తుంది. కుటుంబంలో ఒత్తిళ్లు తొలగిపోతాయి. ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం. సింహరాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం దేవీ కట్కమాలను పఠించండి. సింహరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కన్యా రాశి. ఈ వారం కన్యా రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో వ్యవహారాలను సమర్థంగా నిర్వహిస్తారు. ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. యత్నాలకు పరిస్థితులు అనుకూలిస్తాయి. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. ఆకస్మిక ధన ప్రాప్తి. వాహన యోగం ఉన్నాయి. ఆభరణాలు, నగదు జాగ్రత్త. బాధ్యతలను అప్పగించవద్దు. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. వేడుకల్లో పాల్గొంటారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది. న్యాయ, వైద్య రంగాల వారికి ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపార అభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. హోల్సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. వాహనం ఇతరులకు ఇవ్వడం శ్రేయస్కరం కాదు. ప్రయాణం కలిసి వస్తుంది. వారం మధ్యలో మీ శ్రీమతి సలహా పాటించడం వలన ఒక సమస్య నుంచి బయటపడతారు. మీరు ప్రేమించే వ్యక్తితో మరింత ఆనందాన్ని పొందుతారు. ఆకస్మిక ప్రయాణాలు వాయిదా పడతాయి. వృత్తి పనుల కారణంగా కుటుంబ సభ్యులకు ఇచ్చిన వాగ్దానాలు నిలుపుకోలేకపోతారు.
సహోద్యోగులు సన్నిహితులతో సమావేశం నిరాశాజనకంగా ముగుస్తుంది. వారం చివర్లో ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆలోచనలను అమలు చేస్తారు. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. సభలు సమావేశాల్లో పాల్గొంటారు. తీర్థయాత్రలు చేస్తారు. కుటుంబంలో ఒత్తిళ్లు తొలగుతాయి. వ్యాపారాలు గతం కంటే ఉత్సాహంగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో గుర్తింపు పొందుతారు. పారిశ్రామిక వర్గాలకు నూతనోత్సాహం ఉంటుంది. బంధువులతో వివాదాలు తొలగిపోతాయి. ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం. కన్యా రాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం శివాష్టకం పఠించండి. కన్యా రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. తులారాశి. ఈ వారం తులారాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ వారం మొదట్లో వివాహయత్నం ఫలిస్తుంది. నిశ్చితార్థంలో జాగ్రత్త. స్తోమతకు మించి హామీలు ఇవ్వవద్దు. మీ ఇష్టాయిష్టాలను సున్నితంగా వ్యక్తం చేయండి. ఆరోగ్యం సంతృప్తికరం. దైవ కార్యంలో పాల్గొంటారు. గృహ మార్పు ఆశించిన ఫలితాన్ని ఇస్తుంది. ప్రియతములతో ఉల్లాసంగా గడుపుతారు. గృహం సందడిగా ఉంటుంది. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. పెట్టుబడుల విషయంలో నిర్ణయానికి వస్తారు. మీ జోక్యం అనివార్యం. ఆత్మీయులకు చక్కటి సలహాలు ఇస్తారు. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. విందులు వినోదాల్లో మితంగా ఉండాలి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగస్తులకు పని భారం ఉంటుంది. వృత్తుల వారికి ఆదాయ అభివృద్ధి ఉంటుంది. వారం మధ్యలో స్త్రీలు తొందరపడి సంభాషించడం వలన మాట పడక తప్పదు. మీ నూతన ఆలోచనలు క్రియారూపంలో పెట్టి జయం పొందండి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగస్తులు ఆశించిన ప్రమోషన్లు బదిలీలు అనుకూలించడానికి మరికొంతకాలం పడుతుంది. గృహంలో మార్పులు చేర్పులు అనుకూలిస్తాయి. వారం చివర్లో క్రమేపీ పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు. ఆర్థికంగా గతం కంటే మెరుగైన పరిస్థితి ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు దక్కే అవకాశం. ఇంటి నిర్మాణాలలో అవరోధాలు తొలగుతాయి. వ్యాపారాల విస్తరణలో విజయం సాధిస్తారు. ఉద్యోగాలలో మరింత ప్రగతి కనిపిస్తుంది. కళారంగం వారికి పురస్కారాలు అందుతాయి. తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం. తులారాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం విష్ణు ధ్యానం చేయండి. తులారాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వృశ్చిక రాశి. ఈ వారం వృశ్చిక రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ అశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో ఖర్చులు అంచనాలను మించుతాయి. రాబడిపై దృష్టి పెడతారు. సోదరుల మాట తీరు మనస్తాపం కలిగిస్తుంది. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. విశ్రాంతి అవసరం. పనులు మొండిగా పూర్తి చేస్తారు. సంతానం అత్యుత్సాహం ఇబ్బంది కలిగిస్తుంది. సౌమ్యంగా మెలగండి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఆందోళన తొలగి కుదుట పడతారు. సంప్రదింపులకు అనుకూలం. స్థిమితంగా ఆలోచించండి. దంపతుల మధ్య దాపరికం తగదు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. వేడుకల్లో పాల్గొంటారు. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారులతో సమస్యలు తలెత్తుతాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు ఏమంత సంతృప్తినియ్యవు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. సరుకు నిల్వలో జాగ్రత్త. వారం మధ్యలో లిటిగేషన్ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. మిత్రుల ద్వారా సహాయ సహకారాలు అందుకుంటారు. మందులు సుగంధ ద్రవ్య వ్యాపారస్తులకు కలిసి వచ్చే కాలం. ఇతరుల కారణంగా మీ కార్యక్రమాలు వాయిదా పడతాయి. ఒక శుభకార్యం నిశ్చయం కావడంతో గృహంలో సందడి నెలకొంటుంది. వారం చివర్లో పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు. వాహనాలు భూములు కొనుగోలు చేసే వీలుంది. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. వివాహ ఉద్యోగ యత్నాలు కలిసి వస్తాయి. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు. కళారంగం వారికి విదేశీ పర్యటనలు ఉంటాయి. దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం. వృశ్చిక రాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. వృశ్చిక రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ధనుస్సు రాశి. ఈ వారం ధనుస్సు రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. సలహాలు సాయం ఆశించవద్దు. స్వయం కృషితో అనుకున్నది సాధిస్తారు.
అవివాహితులకు మనస్థిమితం ఉండదు. వ్యవహారాల్లో ప్రతికూలతలు, చికాకులు అధికం. ఓర్పుతో మెలగాలి. అనవసరపు జోక్యం తగదు. మీ అభిప్రాయాలకు ఏమంత స్పందన ఉండదు. పనులు హడావుడిగా సాగుతాయి. ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలబడదు. ఆప్తుల రాక ఉత్సాహాన్నిస్తుంది. గృహంలో మార్పు చేర్పులకు అనుకూలం. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. వృత్తి, ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. వ్యాపారాల్లో ఒడిదుడుకులను ధీటుగా ఎదుర్కొంటారు. హోల్సేల్ వ్యాపారులకు ఆశాజనకం. దైవ కార్యాల్లో పాల్గొంటారు. ప్రయాణంలో చికాకులు తప్పవు. వారం మధ్యలో కొబ్బరి పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకం. అందరితో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. తీర్థయాత్రలు, నూతన ప్రదేశ సందర్శనల పట్ల ఆసక్తి పెరుగుతుంది. స్త్రీలకు స్వీయ సంపాదన పట్ల ఆసక్తి పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో ఒత్తిడి, ఆటంకాలు ఎదురవుతాయి. ఏజెంట్లకు, బ్రోకర్లకు అనుకూలం. వారం చివరిలో చేపట్టిన వ్యవహారాలు పూర్తి చేసే వరకు విశ్రమించరు. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. నూతన ఉద్యోగాన్వేషణలో విజయం సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాల్లో అనుకున్న ప్రగతి కనిపిస్తుంది. పారిశ్రామికవేత్తలకు శుభవార్తలు అందుతాయి. తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం. ధనుస్సు రాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం ఆదిత్య హృదయం పఠించండి. ధనుస్సు రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మకర రాశి. ఈ వారం మకర రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వాగ్దాటితో రాణిస్తారు. పరిచయాలు బలపడతాయి. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. ఆర్థికంగా పురోగమిస్తారు. ధనలాభం ఉంటుంది. ఖర్చులు విపరీతం. విలాసాలకు వ్యయం చేస్తారు. అనేక పనులతో సతమతమవుతారు. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. నగదు, పత్రాలు జాగ్రత్త. కాంట్రాక్టులు, ఏజెన్సీలు దక్కించుకుంటారు. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. పెద్దల ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఊహించని సంఘటనలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. సంతానం అత్యుత్సాహాన్ని అదుపు చేయండి. ఆధ్యాత్మికం పట్ల ఆసక్తి పెరుగుతుంది. దైవ దీక్షలు స్వీకరిస్తారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. వివాదాలు కొలిక్కి వస్తాయి. వారం మధ్యలో ముఖ్యుల కోసం షాపింగ్ చేస్తారు. క్రీడా, కళ, సాంస్కృతిక రంగాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. షేర్ల కొనుగోలులో పునరాలోచన అవసరం. అనుకున్న పనులు ఆశించినంత చురుగ్గా సాగవు. కేటరింగ్ రంగాల్లో పనివాళ్లతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ముఖ్యుల కలయిక అనుకూలిస్తుంది. ఒక స్థాయి వ్యక్తుల కలయిక సంతృప్తినిస్తుంది. వారం చివరిలో దీర్ఘకాలిక రుణబాధలు తీరి ఉపశమనం పొందుతారు. గతం నుంచి వేధిస్తున్న కొన్ని సమస్యలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. వాహనాలు, భూములు కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి. వ్యాపారాలు అనుకున్న దానికంటే మెరుగుపడి లాభాలు అందుతాయి. ఉద్యోగాల్లో ఒడిదుడుకులు తొలగుతాయి. రాజకీయ వర్గాల యత్నాలు సఫలం. దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం. మకర రాశి వారు శుభ ఫలితాలు పొందడం కోసం శివ పంచాక్షరిని పఠించండి. మకర రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కుంభరాశి. ఈ వారం కుంభరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం నిరుత్సాహపరుస్తుంది. పరిచయం లేని వారితో జాగ్రత్త. తొందరపడి చెల్లింపులు జరపవద్దు. మీ శ్రీమతి సలహా తీసుకోండి. ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. ఒత్తిడి తగ్గి కుదుట పడతారు. వ్యవహారానుకూలత ఉంటుంది. చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు. అవకాశాలు కలిసి వస్తాయి. ఖర్చులు విపరీతం. పొదుపు పథకాలు లభిస్తాయి. సన్నిహితులకు సాయం అందిస్తారు. పనులు వేగవంతమవుతాయి. ఆప్తులను విందులకు ఆహ్వానిస్తారు. గృహం సందడిగా ఉంటుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పదవీ యోగం. కంప్యూటర్ రంగాల వారికి ఆశాజనకం. దైవ దీక్షలు స్వీకరిస్తారు. పోగొట్టుకున్న పత్రాలు లభ్యమవుతాయి. వారం మధ్యలో వస్త్ర రంగాల వారికి అనుకూలత ఉంటుంది. స్త్రీలు ఆర్థిక విషయాలకు దూరంగా ఉండడం శ్రేయస్కరం. ప్రముఖుల కలయిక సాధ్యం కాదు. చేతి వృత్తులు, ఏజెంట్లు, బ్రోకర్లకు శ్రమకు తగిన ఆదాయం లభిస్తుంది. ఆకస్మికంగా పొట్ట, తల, నరాలకు సంబంధించిన చికాకులను ఎదుర్కొంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. వారం చివరిలో కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేసుకుంటారు. ఆర్థికంగా ఇబ్బంది ఎదురై రుణాల వేటలో పడతారు. స్థిరాస్తి వివాదాలు కొంత చికాకు పరుస్తాయి. విద్యార్థులు, నిరుద్యోగులు లక్ష్య సాధనకు మరింత శ్రమపడాలి. వ్యాపారాలు సామాన్యంగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో పనిభారం పెరుగుతుంది. రాజకీయ వర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం. కుంభరాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం కనకదార స్తోత్రం పఠించండి. కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మీనరాశి.
ఈ వారం మీనరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి? శుభాశుభ ఫలితాలు ఏంటి? ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి ఉంటుంది. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. ఫోన్ సందేశాలను విశ్వసించవద్దు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ముఖ్యులతో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి అభిప్రాయాలకు విలువ ఇవ్వండి. ధైర్యంగా అడుగు వేయండి. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. ప్రశంసలు అందుకుంటారు. పరిచయాలు బలపడతాయి. కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు. సంతానం అత్యుత్సాహం అదుపు చేయండి. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు. ఆధ్యాత్మికం పట్ల ఆసక్తి కలుగుతుంది. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. వృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి. వ్యాపారాల్లో ఆటంకాలను ధీటుగా ఎదుర్కొంటారు. వారం మధ్యలో బంధువుల రాకతో ఊహించని మార్పులు అధికం కావడం వలన ఆందోళన పెరుగుతుంది. వైవాహిక జీవితంలో అనుకోని చికాకులు తలెత్తడానికి ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. మీరు చేయని కొన్ని పనులకు మీపై నిందలు మోపే అవకాశం ఉంది. నిరుద్యోగులకు సదవకాశాలు లభించిన సద్వినియోగం చేసుకోలేరు. వారం చివరిలో కొన్ని వ్యవహారాలు అప్రయత్నంగా పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణ బాధలు తొలగుతాయి. వివాహాది వేడుకల నిర్వహణపై కుటుంబంలో చర్చిస్తారు. విద్యావకాశాలు పెరిగి విద్యార్థులకు ఊరట కలుగుతుంది. భూ వివాదాలు పరిష్కారమవుతాయి. ఉద్యోగాలలో ప్రమోషన్లు దక్కవచ్చు. వారం చివరిలో ధన వ్యయం. ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం. మీనరాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం రాఘవేంద్ర స్వామి స్తోత్రాలు పఠించండి. మీనరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఒక ముఖ్య గమనిక: ఈ ద్వాదశ రాశుల ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించకూడదు. మీ జాతకం గ్రహస్థితి ఆధారంగా మార్పులు ఉంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించగలరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.